ఆ ఫిలిస్తీయుల మధ్యలో సంసోను గుడ్లు పీకివేయబడ్డాయి. ఒక తిరగటి రాయికి అతని నడుముకి తాడు కట్టి, ఒక తిరగటి రాయి కట్టి ఎద్దును దున్నినట్టుగా, ఎద్దు ఎలాగైతే దున్నుతా ఉంటుందో, ఎద్దు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో ఒక కళ్ళెములో, అలాగ సంసోనుని కట్టేసి గుడ్లు పీకేసి ఆ జుట్టు కత్తిరించేసిన తర్వాత, ఆ బలమంతా పోయిన తర్వాత, అలా ఒక బలహీనమైనటువంటి స్థితిలోకి, ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి, ఏడుపు ఒక్కటే గతి, అలాంటి స్థితిని తెచ్చుకున్నది ఎవరు? సంసోను కాదా? దేవుడు ఆరంభంలో ఎంత బలాన్ని ఇచ్చాడు, ఎంత గొప్పవాడిగా పెట్టాడు సంసోనుని. నీ బలహీనతల్లో బలమును వెతకాల్సిన సమయం అది. బలహీనతలు వచ్చాయని నువ్వు దేవుని నుండి విసిరేసే కార్యాలను నువ్వు చేయకూడదు. బలహీనతల్లో దేవుని బలాన్ని ఎత్తుక్కోవాలి. కృంగిపోయినప్పుడు దేవుని నుండి ధైర్యాన్ని వెతుక్కోవాలి. దిగజారి కొండ నా కోట నా ఆశ్రయము నీవే అన్నాడు కీర్తనాకారుడు. కానీ సంసోను ఏ ఫిలిస్తీన్ల నుండి అయితే ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి చేయబడ్డాడో, అనుగ్రహించబడ్డాడో, పుట్టాడో, అదే ఫిలిస్తీన్ల చేతిలో ఒక బలహీనుడుగా, ఒక దిక్కులేని వాడిగా. చూసారా ముగింపు ఎంత దారుణంగా ఉందో?